వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపైన నిరసన తెలియజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళలకి రక్షణ కల్పిస్తూ ఎంతో భద్రతనిచ్చిన ప్రభుత్వాన్ని చూసాం. మహిళా రక్షణ కోసం దిశ యాప్ని ప్రవేశపెట్టి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న మహిళలు కూడా ధైర్యంగా అర్ధరాత్రి నడి రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితులు చూశాక దాన్ని కంటిన్యూ చేయకపోగా మరి ఈ రోజు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక మహిళ అంటే ఒక పరాశక్తిగా, ఒక దేవతగా పూజించే మన సంస్కృతి సాంప్రదాయాల్లో వారిని గౌరవించడం మానేసి మరి రాధాకృష్ణ గారు చాలా తప్పుగా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పార్టీ కొమ్ము కాయడం అన్నది ఛానల్ గా పక్షపాతంగా ఉండొచ్చు, కానీ ఒక లిమిట్ దాటి ఒక మహిళకి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళకి మారు మనువ అనేది చాలా తప్పు మాట. భార్యని చెల్లిగా భావించి మరో పెళ్లి చేస్తారని ఒక రెండో పెళ్లి గురించి మాట్లాడడం, ఆయన మరి ఏ లోకంలో ఉన్నారో, ఆయన భార్య మరణించి ఆవిడ కానీ జీవించి ఉంటే ఆయన మా వరకు అక్కర్లేకుండా ఇంట్లోనే తగిన బుద్ధి చెప్పేవారని మేము అనుకుంటున్నాం. మరి ఇలాంటి నోటికొచ్చిన మాటలు మీడియా కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సింది, ఉన్న నిజాల్ని పారదర్శకంగా చూపించాలి. ఏదో ఒక పార్టీకి పక్షపాతంతో ఉన్నప్పటికీ కూడా ఇంత నీచమైన మాటలు మాట్లాడడం, మహిళల్ని మారుమనువు కోసం భార్యని చెల్లిని కూడా తేడా తెలియకుండా భార్యకి పెళ్లి చేయడం అంటే ఆయన ఏ సంస్కృతిలో ఉన్నారు? ఆటవిక రాజ్యంలో ఉన్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. మరి ఈ రోజున దీనన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ మేము ఎవరు కూడా చూడకూడదని చెప్తూ, అలాగే బహిరంగ క్షమాపణ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాలని, అతనికి తగిన శాస్తి చేసే విధంగా కూటమి నాయకులంతా తక్షణం స్పందించాలని మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.